ఆ రోజు నైట్ నేను ప్రెస్ మీట్ పెట్టాను. సో వైఎస్ఆర్ గారిని నేను మాట్లాడిన యాజ్ ఏ విమెన్ పొలిటీషియన్, ఒక పార్టీ కమిట్మెంట్ ఉన్న అమ్మాయిగా మాట్లాడిందే తప్ప పర్సనల్గా నన్ను మాట్లాడలేదనేసి, నన్ను కలిసిన రోజు వైఎస్ఆర్ గారు నన్ను మాట్లాడి అప్రిషియేట్ చేశాడు. పార్టీ కమిట్మెంట్ ఉన్న లేడీగా నాకు నీ మీద చాలా గౌరవం, ఒక ఆడపిల్ల అయ్యుండి నువ్వు ఎంత ధైర్యంగా మాట్లాడతావు, నాకు అది నచ్చిందని చెప్పారు. కానీ వేరస్ 10 years నేను చంద్రబాబు నాయుడు గురించి పనిచేసినప్పుడు ఒక సిస్టర్గా పనిచేసిన విషయం ఆయనకు కూడా తెలుసు. అంత రాఖీ కట్టి ఆయన బాగుండాలి, ఈగ పడకుండా మనం అలా పని చేస్తే ఏ రోజు కూడా వాళ్ళ కొడుకు వాళ్ళ వైఫ్ ఎవ్వరూ ప్రచారానికి వచ్చింది లేదు. కంబైన్డ్ స్టేట్లో ప్రతి మారుమూల ప్రాంతం భద్రాచలం వరకు వెళ్ళున్నాను నేను. ఆ టైంలో నక్సలైట్ ప్రాబ్లం ఎంత ఉందో మీకు అందరికీ తెలుసు. ఆ టైంలో ఎవ్వరు రానంటే కూడా నేను పోయాను అన్ని కాన్స్టిట్యున్సీలకి. ఇది నేను చెప్పుకోవడం కాదు, మీరు పేపర్స్ టీవీ చూస్తే అప్పుడు ప్రచారం జరిగిన టైంలో ఎక్కడున్నాను, ఏ మీటింగ్లో ఉన్నా, ఎంతసేపు ఉన్నాను అనేది ఉంటుంది. అంత వర్క్ చేసిన నన్ను ఐరన్ లెగ్ అని ముద్రేసింది చంద్రబాబు నాయుడే. నేను ఎమ్మెల్యే కాకుండా నాకు అడ్డుపడింది 2 సార్లు, నన్ను నాశనం చేసింది ఆయనే పొలిటికల్గా. తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర చేరిన తర్వాత ఆయన మరణాన్ని నాకు అంటగట్టి ఐరన్ లెగ్ చేయాలనుకుంటే అది కూడా నేను ఓవర్కమ్ అయ్యాను బికాస్ ఆఫ్ విజయమ్మ జగనన్న ఆశీర్వాదంతో. ఎమ్మెల్యే అయిన తర్వాత అపోజిషన్లో నేను ఉండి కాల్మనీ సెక్స్ రాకెట్ మీద నేను ఫైట్ చేస్తుంటే నా నోరు నొక్కేయటానికి 1 year సస్పెండ్ చేశారు. అసలు రూలే లేదు 1 year సస్పెండ్ చేయడానికి. కోర్టు మళ్ళీ తీసుకోమన్నా కూడా తీసుకోకుండా కోర్టునే ధిక్కరించిన వ్యక్తి ఆయన. ఈరోజు మినిస్టర్ అయిన తర్వాత నా క్యారెక్టర్ మీద బండారు సత్యనారాయణతో మాట్లాడించారు. అంటే ఎంత విషం చెమ్ముతున్నారో మీరు చూడండి. ఇది నా ఒక్క విషయంలోనే కాదు, రాజశేఖర రెడ్డి గారి విషయంలో దోపిడీదారుడు అని తన పచ్చ ఛానల్తో ఎలా బురద జల్లి నిందలు వేశాడో మనం చూసాం. అలాగే అంతకుముందు వంగవీటి రంగా గారిని రౌడీ అని ఆయన మీద నిందలేసి దుమ్మెత్తిపోసి ఆయన చావుకు కారణమయ్యాడు. మళ్ళీ ఎన్టీఆర్ గారిని శ్రీలోలుడు అని ఆడవాళ్ళ ఇది ఉన్నట్టుగా ఆయన్ని ఒక దీంట్లో తీసుకెళ్ళి ఆయన పార్టీ లాక్కొని ఆయన పదవి లాక్కొని ఆయన కూడా మానసికంగా చంపేశాడు. అంటే ఈయన ఒకరిని లేకుండా చెయ్యాలి అంటే స్టెప్ బై స్టెప్ వాళ్ళని ఏ విధంగా రూయిన్ చేస్తాడనేది చరిత్ర చెప్తుంది. సో దానికి అంతం అయిపోయింది. ఆయన ఆడే చరిత్రకి ఎవరికైనా కొన్ని రోజులే టైం అంటారు కదా. తప్పు చేస్తే ఖచ్చితంగా ఈ జన్మలోనే శిక్ష అనుభవించాలి. సో ఎంతమందికి చేసిన ఆ తప్పులన్నీ కూడా ఈరోజు ఆయన అనుభవించాల్సి వస్తుంది చంద్రబాబు.